హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం మంచి రెసిపీతో వచ్చేసానండి. ఇది అందరికీ ఇష్టమైన డిజర్ట్ అండి, ఆప్రికాట్ డిలైట్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, కానీ బయట కొనుక్కొని తినాలంటే టూ మచ్ కాస్ట్ ఉంటుంది. దీన్ని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు చేసి చూపించబోతాను. మీరు ఈజీగా వీటినన్నిటిని తెచ్చుకొని చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి, దానిలోకి శుభ్రంగా కడిగినటువంటి 100 గ్రామ్స్ ఆప్రికాట్స్, మీకు నచ్చితే 150 గ్రామ్స్తో కూడా చేసుకోవచ్చు. నేను 100 గ్రామ్స్తో చేస్తున్నాను. ఆప్రికాట్ సీడ్లెస్ అండి. దీనిలోకి 100 గ్రామ్స్ ఆప్రికాట్స్లోకి ఒక 250 ఆర్ 300 ml వాటర్ పోసుకోవాలండి. ఇలా హాట్ వాటర్ పోసుకోవడం వల్ల త్వరగా నానుతాయి. ఇది నానడానికి ఒక 4 అవర్స్ టైం పడుతుంది. మీకు నచ్చితే నైట్ అంతా నానపెట్టుకోవచ్చు. ఇలా 4 అవర్స్ తర్వాత తీసి చూస్తే చూసారుగా ఎంత మంచిగా నానిపోయాయో. ఇప్పుడు వీటిని వాటర్తో సహా ఒక ప్యాన్లోకి వేసేయండి. ప్యాన్లోకి వేసేసి ఇప్పుడు దీన్ని మనం మంచిగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. వీటిలోకి మనం షుగర్ యాడ్ చేసుకుంటున్నాం. 3 టేబుల్ స్పూన్, పెద్ద టేబుల్ స్పూన్తో 3 టేబుల్ స్పూన్ షుగర్ అయితే సరిపోతుంది. కప్స్లో అయితే చిన్న కప్పుతో 1 కప్ సరిపోతుంది. ఇంకా మీకు స్వీట్ కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి మనం చాలా మెత్తగా అయినంత వరకు ఉడికించుకోవాలండి. మెత్తని గుజ్జులా అయిపోవాలి ఇవి ఆప్రికాట్స్ అనేవి. అందుకే మనం హాట్ వాటర్లో నానబెట్టామండి త్వరగా ఉడకడానికి. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన ఒక స్టవ్లో పాలు పెట్టి తీసుకుందాం. పాలు ఒక 1/2 లీటర్ పాలు తీసుకుందామండి. మీకు కావాలంటే 1/2 లీటర్ కూడా తీసుకోవచ్చు, కానీ ఈ డెజర్ట్కి నేను చేసే కొలతలకి 1/2 లీటర్ సరిపోతుంది. దీనిలోకి ఇప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. షుగర్ మొత్తం కరిగినంత వరకు కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఆప్రికాట్స్ కూడా ఎలాగున్నాయో చూద్దాము. ఇది స్టవ్ మీద సిమ్లో పెట్టేసి ఉంచేసి ఆప్రికాట్స్ కొంచెం అలా ఆ పంచదార నీళ్ళని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నానండి. కస్టర్డ్ మిల్క్ తయారు చేసుకోవడానికి ఇందాక మనం పాలు మరగపెట్టాం కదా, దానిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొంచెం పాలు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. లంప్స్ లేకుండా బాగా కలిపేసుకోవాలి. మీకు చిక్కదనంగా ఉండకూడదండి, పల్చగా ఉండాలి. సో మనకు 2 టేబుల్ స్పూన్ అయినా సరిపోతుంది కస్టర్డ్ మిల్క్ అనేది. ఇప్పుడు ఆ పాలులోకి దీన్ని యాడ్ చేసుకొని స్లోగా కలిపేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని అలా కలుపుకోవాలి. చూసారుగా, మరీ చిక్కగా అయిపోతే మనం స్పాంజ్ కేక్కి ఇది అబ్జర్వ్ చేయదన్నమాట. సో కొంచెం పల్చగానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. స్టవ్ ఆపేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. నచ్చితే వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఆప్రికాట్స్ని చూద్దాము. చూసారు కదా, మంచిగా మెత్తగా అయిపోతున్నాయి. వాటర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి ఆ పంచదార నీటిని. దీనికి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి మనం. ఆల్మోస్ట్ అయిపోయింది మెత్తగా. దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. నేను చల్లారాక ఈ గుజ్జు మొత్తాన్ని మిక్సీ పట్టేసుకుంటాను అనమాట. మీరు కూడా బాగా చల్లారాక మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. దీనిలోకి ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను నేను. మీరు ఇంటి దగ్గర ఫ్రెష్ మీగడ ఉన్న దాంతో కూడా చేసుకోవచ్చు. షాప్స్లో తెచ్చిన ఫ్రెష్ క్రీమ్ అయినా ఓకే. చూసారు కదా, ఒక గాజు బౌల్ తీసుకొని దానికి హాఫ్ వరకు వేసుకోవాలి. ఫ్రెష్ క్రీము వేసుకున్న తర్వాత దానిలో 2 to 3 టేబుల్ స్పూన్స్ పంచదార పొడి వేసుకోవాలండి. వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఈ పొడి చేసి వేసుకొని మొత్తం కలిపేటప్పుడు ఇలా మెల్ట్ అవుతుంది. ఇవేనండి ఆప్రికాట్ డిలైట్ చేయడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే స్పాంజ్ కేక్. చూసారు కదా, ఇది రొట్టె ఉంటుంది కదా మనకి, బ్రెడ్ అంత మందాన్ని కట్ చేసుకోవాలి స్లైసెస్గా. ప్లెయిన్ కేక్ అనేది బేకరీ షాప్లో ఎక్కడ అడిగినా ఇస్తారు. స్పాంజ్ కేక్ అండి ఇది. ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకోవాలి. ఈ షేప్లో ఉండే బౌల్ అయితే చాలా బాగా వస్తుంది. గాజు బౌల్ అయినా పర్లేదు, లేకపోతే ఏదో ప్లాస్టిక్ అయినా పర్వాలేదు. ఫస్ట్ ఆప్రికాట్ ప్యూరీ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇంకా మనకు కుకింగ్ పని ఏమి ఉండదన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ అనేది. ఇలా మొత్తాన్ని స్ప్రెడ్ చేసిన తర్వాత స్లైసెస్గా కట్ చేసాం కదా కేకు, దాన్ని ఇలా ఫస్ట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీని మీదకి మనం రెడీగా పెట్టుకున్నాం కదా క్రీము, ఫ్రెష్ క్రీము మెల్ట్ చేసి షుగర్ కలిపేసి దాన్ని వేసుకోవాలండి ఫస్ట్ లేయర్లో. కిందనేమో ఆప్రికాట్ ప్యూరీ, పైనేమో కేక్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ మొత్తాన్ని అలా కేక్ పై వేసి కేక్ని తడుపుకోవాలి. కేక్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఫ్రెష్ క్రీమ్ని. మొత్తాన్ని తడుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆప్రికాట్ ప్యూరీ వేసుకుందాము. చూసారుగా, ఇలా థిక్గా ఉంటుంది ఆప్రికాట్, మరీ పల్చగా అంటే ఉండదు. ఇలా మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత కస్టర్డ్ మిల్క్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా,
ఇంకొంచెం పల్చగా ఉంటేనే మంచిది, ఎందుకంటే కేక్ వేగంగా అబ్జర్వ్ చేసి స్పాంజీగా సాఫ్ట్గా అవుతుందన్నమాట. కస్టర్డ్ మిల్క్తో ఇలా మొత్తం కోట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ కేక్ వేసుకుందాం. ఇక ఇలా మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాని మీద మళ్ళీ ఫ్రెష్ క్రీము వేసేసుకోవాలి పైన. అలా మొత్తాన్ని పరిచేసుకోవాలన్నమాట. మొత్తం ఒక బ్రెడ్ స్లైస్లా ఉంటుంది కదా, దాని మీద పరిచేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ యాప్రికాట్ వేస్తున్నాను. యాప్రికాట్ దానిపైన వేసేసి స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తాన్ని. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా కేక్ ఉంటే వేసుకోవచ్చు, లేదా ఏవైనా కేక్ పీసెస్ ఉంటే ఇలా సెట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా సెట్ చేసుకొని దీని మీద ఫ్రెష్ క్రీమ్ అలాగే యాప్రికాట్ యాడ్ చేసుకుంటున్నాను ఆ కేక్ మీద. మీరు దీన్ని ఎలా అయినా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం సిస్టమేటిక్గా 1 by 1 వేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు యాప్రికాట్ ప్యూరీ వేసేసి ఫైనల్గా దీనిపైన ఏంటి కస్టర్డ్ మిల్క్ అనేది వేసేసుకోవాలన్నమాట. మిగిలిన కస్టర్డ్ మిల్క్ ఉంటుంది కదా, నేను చేసిన క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయిందండి. ఇలా వేసేసుకుని పైన ఫ్రెష్ క్రీమ్తో జస్ట్ డెకరేషన్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి బాదం స్లైసెస్గా చేసుకొని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పిస్తా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర బాదం ఉంది కాబట్టి బాదం వేసుకుంటున్నాను. అలాగే టూటీ ఫ్రూటీలు కూడా ఉంటే మనం లైట్గా పైన యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడడానికి కలర్ కూడా కలర్ఫుల్గా చాలా టెక్స్చర్గా ఉంటుందన్నమాట. చూసారుగా ఎంత బాగుందో. టేస్ట్ అండ్ టెక్స్చర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. యాప్రికాట్ మనం షాప్స్లో తినేదానికన్నా ఇంటి దగ్గర తింటేనే చాలా బాగుంటుంది తయారు చేసుకుని తింటే. యాక్చువల్గా నేను మా హస్బెండ్ బయటకు వెళ్ళి తిన్నాం. ఒక చిన్న పీస్ 150 అండి. చాలా కాస్ట్, కానీ టేస్ట్ ఏం అంత బాగాలేదు. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 hours వరకు ఉంచుకోవాలి. తర్వాత దీన్ని తీయాలి. 2 hours తర్వాత తీస్తే టేస్టీ యాప్రికాట్ డిలైట్ రెడీ అయిపోతుంది. 2 hours అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని తీసుకుందాం. చూసారుగా ఎంత బాగుందో, చూస్తుంటేనే వావ్ అనిపిస్తుంది. మీరు ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. వావ్, చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉంది కదా, చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. టేస్ట్ ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.